ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ హెల్త్ అండ్ బ్యూటీ. మనం 30 డేస్ బ్యూటిషియన్ కోర్స్ని న్యూగా స్టార్ట్ చేయడం జరిగింది కదా. దీనిలో ఫస్ట్ థ్రెడ్డింగ్ గురించి చెప్పాము డే 1. సో ఈ థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది లైవ్లో మీకు అర్థం కావడానికి నేను ఫుల్ వీడియో మళ్ళీ పోస్ట్ చేశాను అనమాట. సో ఇలాగా ఐబ్రోస్ అనేది ఫస్ట్ షేప్లోకి వెళ్ళకూడదు, ఎక్స్ట్రా ఎక్కడైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా మనం ఇలా తీసేస్తూ ఉంటే బ్రాడ్గా ఉన్న ఐబ్రోస్ మీద మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అని పెట్టాను అనమాట. సో మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మీకు క్లియర్గా డే బై డే ఎలా చేయాలి అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. క్లియర్గా అర్థం అవ్వడానికి వీడియో పోస్ట్ చేశాను అనమాట. సో పౌడర్ని అప్లై చేసి గట్టిగా స్కిన్ని లాగి పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా హెయిర్, కిందున్న ఎక్స్ట్రా హెయిర్ని క్లియర్గా ఐబ్రో థ్రెడ్ సహాయంతో ఇలాగ తీసేయాలన్నమాట. సో మీరు లైవ్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి ఆర్క్ షేప్ అన్నమాట. సో షేప్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియో తీసి పెడతానన్నమాట. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని పెట్టుకున్నారు అంటే వీడియో పోస్ట్ చేయగల మీకు వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. ప్రాక్టీస్ చేయండి. మీ లెగ్స్ పైన మీరే హెయిర్ అంతా తీసుకోవడం ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా నీట్గా పైన కింద స్కిన్ని లాగి పట్టుకోవాలి. ఎందుకంటే ఐబ్రోస్ మన ఫేస్లో చాలా ఇంపార్టెంట్ కదా. అవి షేప్ అవుట్ అయినాయి అంటే కనుక మీకు ఏ వర్క్ రాదనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఐబ్రోస్ అనేది మన ఫేస్ని డిఫైన్ చేస్తాయి. సో ఫేస్ ఫీచర్స్ని ఎలివేట్ చేస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఐబ్రోస్ని పర్ఫెక్ట్ షేప్లో చేయాలన్నమాట. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఐబ్రోస్ ఎలా చేసాము అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దాని గురించే నేను ఇంకో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది కూడా చెక్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు యూస్ఫుల్ కంటెంట్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, టెక్నిక్స్ అన్నీ అర్థమవుతుంది. ఐబ్రోస్ ఫినిష్ అయ్యాక ఇలా పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి.